ఎక్కు బా, ఫుల్ ట్రాఫిక్. కాల్లో ఉన్నావా? టీ పెట్టు, టైర్డ్గా ఉంది, ఫ్రెష్ అయ్యి వస్తా. ఇంతసేపు బుజ్జి, టీ ఎప్పుడో చల్లారిపోయింది. లేట్ అయింది, వద్దులే. ఏమో కేదార్నాథ్ ట్రిప్కి ఇంకా బట్టలు సర్దుకోలేదా? వీకెండ్ అన్నారు, వీకెండ్ అయిపోయింది. ఇప్పుడు చూసినా ఓకేనా? ఎప్పుడు చదువుకుంటారు? మళ్ళీ ఇంకొంతసేపు అయితే కాల్స్ ఉంటాయి. సర్దుకోవాలి బా, నేను కూడా వస్తున్నా సర్దుకుందామని అనుకున్నాను. ఏదో ఒక వర్క్ వస్తానే ఉంది. ఇంకెప్పుడు చదువుకుంటారు? లీవ్ అంటే చాలా అసలు వర్క్ డబుల్ అయిపోతుంది. అసలు వర్క్ ఫ్రమ్ ఆఫీసు, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు కానీ ఆల్వేస్ వర్క్ అట్ హోమ్. ఏదో ఒకటి థింగ్ చేస్తూనే ఉంటుంది. అవే నాకు గుర్తు తేడా పోతుంది. ఫస్ట్ డ్రాయర్ ముఖ్యంగా బిగిలే అసలే ట్రిక్. లో ఎక్కువ ట్రావెలింగ్ అండ్ ట్రెక్కే ఉంటుంది కాబట్టి నేను జీన్స్ కన్నా ట్రాక్ ప్యాంట్స్, క్యాజువల్స్ ప్రిఫర్ చేసాను. స్వెట్ షర్ట్స్, థర్మల్స్, రెయిన్ కోట్, గ్లౌజ్, వులన్ క్యాప్ అయితే కంపల్సరీ అనమాట. కేదార్నాథ్లో వెదర్ అన్ప్రెడిక్టబుల్. ఫస్ట్ డే ట్రావెల్కి ఏది వేసుకున్నాను? ఇదే బాగుంది, ఇది ఫిక్స్ అయిపోతాం ఫస్ట్ డే. హరిద్వార్లో వచ్చినానికి షార్ట్, తర్వాత ట్రావెల్ కాబట్టి ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్, సూపర్. కేదార్నాథ్కి థర్మల్స్, స్వెట్ షర్ట్. అసలు ట్రెక్ అప్పుడు థర్మల్స్ ఎందుకు? స్వెట్ షర్ట్ చాలు, ఇంకో సెట్ థర్మల్స్ కూడా ఉంది. సెకండ్ డేకి బట్టలు ఎక్కువైపోతున్నాయి, ట్రెక్ కష్టం అయిపోతుంది, ఏం చేద్దాం? స్వెట్ షర్ట్ మ్యాండేటరీ, ట్రాక్ ప్యాంట్ వేసుకుందాం, ఫ్రీగా ఉంటుంది. ఇది చలికి తట్టుకుంటుంది, వానికి తట్టుకుంటుంది. ఇదేమో ఓన్లీ వానికి తట్టుకుంటుంది. ఇదే ఉంది వద్దు. స్వెట్ షర్ట్ సెకండ్ డేకి, ఇంకో స్వెట్ షర్ట్ ఎందుకు? అవసరం లేదు. థర్మల్స్, సెకండ్ డే స్వెట్ షర్ట్ అండ్ బ్యాకప్ ప్యాంట్, ఇది ఫిక్స్. ఇంకా టవల్స్, డే వైజ్ టవల్స్ పెట్టేద్దాం. బద్రీనాథ్ దేనికి మ్యాచ్ అవ్వదు, జీన్స్ టీ షర్ట్ ఎందుకు? ఇంకో సెట్ అక్కర్లేదు, బ్యాకప్ షర్ట్ ఒకటి చెప్పుకుందాం. టెంట్ రిషికేష్ కాబట్టి షార్ట్ అండ్ షర్ట్ లాగిచ్చేద్దాం. అడ్వెంచర్ యాక్టివిటీస్కి టీ షర్ట్, ఫస్ట్ డే జీన్స్, ఇంకో ప్యాంట్ కూడా అనవసరం. వావ్, లగేజ్ ఎంత తగ్గిపోయిందో. లెట్స్ ప్యాక్. సర్దుకునేటప్పుడు లాస్ట్ ఫస్ట్ చెప్పులు, ట్రావెల్ కిట్ పెట్టుకోవడానికి కాస్త స్పేస్ ఎంచుకుంటే ఆల్ సెట్ అన్నమాట. ఇప్పుడు హ్యాండ్ లగేజ్, వులన్ క్యాప్, గ్లౌజ్, 1 సెట్ ఆఫ్ క్లోత్స్, టవల్, ఏదైనా కాబట్టి అంబ్రెల్లా, స్టైల్కి గూగల్స్. హలో ఆగండి, ఇంకా ఉంది. షాంపూస్, కాటన్స్, బేసిక్ మెడిసిన్స్. ఫస్ట్ ఈ కిట్లో తోసేద్దాం. ఫ్యూ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే. ఇప్పటితో లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది, రెడీ టు గో కేరళ. లెట్స్ సీ మా ఫ్రెండ్స్ అంతా ఏం చేస్తారు. నేను రెడీనా? హెయిర్ డ్రైరా? ఇదే కేటిల్లో పవర్ బ్యాంక్. ఓకే ఫైన్. నా లగేజా? ఆల్రెడీ బాగా రెండు లగేజ్ సర్దేసి, ఇంకా నేను షాపింగ్ చేయాల్సిన లగేజ్ ఉంది. అది నేను వేసుకోవాలో మోసుకోవాలో తెలియట్లేదు. ఎన్ని గంటలకు ఎయిర్పోర్ట్కి పోయేది? 7:30కంతా బయలుదేరాలి నేనా. ఇక్కడే ఇంటికి వస్తాడంట. మధ్యాహ్నం భోజనానికి వస్తాడు. రేపంతా ఒకటిగా బయలుదేరేది.
పేపర్ బ్యాగ్లో స్నాక్స్ అమ్మిందంత దీంట్లో పెట్టి ఓకే. అర్జున్ వస్తున్నాడంట, ఫోన్ చేసినాడు, నేను పోయి పిలుచుకొచ్చేస్తా. ఓకే. నేను వచ్చేసా. ఇక్కడికి రా వచ్చేది. ఏం తెలుసు? లేట్ అయిపోయింది. ఇప్పుడు వస్తాను. ట్రై చేసాం బావా. ఏం చెప్తాను? మధ్యాహ్నం భోజనం అంటివి 12 నుంచి ప్రతి ఎవరికి కాల్ చేసిన. బావా ఇంకో 1 అవర్, బావా ఇంకో 1 అవర్, బావా ఇంకో 1 అవర్ ఉన్నావు. 3 నుంచి ఆపేసిన కాల్ చేసేది. నువ్వే చెప్పు. నేను బయలుదేరుతున్న ప్రతిసారి ఎవడో ఒకటి బిల్ చేస్తాడు, కంప్లీట్ చేసేస్తాడు. వాళ్ళ వల్ల లేట్ అయిపోయింది. ఏం చేద్దాం? సబ్జెక్ట్ ఇది నాకు ఏయ్, ఆఫీస్ వర్క్ అంటే అవే వెళ్ళిపోయి వచ్చేయాలరా. సర్లే, ఆ బ్యాగ్ ఏం వస్తావు ఎంతసేపు పెట్టి. ఫోన్ చేస్తా. పురుషోత్తము రేపు తెల్లారి అక్కడే జాయిన్ అవుతాడంట. వీళ్ళు రెడీ అయినాడు, బ్యాగ్ ప్యాక్ అయింది, అడిగిపోయినా కలుద్దాం. సరే కానీ ఆర్టీవీ ఐస్ క్రీమ్ తీసుకోవా? రేయ్, కూల్ చేసేదానికి ఐస్ క్రీమ్ అని చెప్పొద్దు. పోతా ఉండేది ఐస్ కొండల కాడికి, సరేనా? సోప్లు అవన్నీ మళ్ళీ ఎప్పుడో ఒక అమ్మాయి పడిపోయింది. ఐస్ క్రీమ్ తీస్తే అమ్మాయిలు పడిపోతాను. చాక్లెట్లు తీసినా పడిపోతాను. ఐస్ క్రీమ్ మనం మెడికల్ షాప్ పోయి ఓఆర్ఎస్, గ్లూకోజ్, వాల్విన్ స్ప్రే కొనుక్కోవాలి. ఉన్నాయి బాబా దగ్గర, గ్లూకోజ్ కూడా ఉంది. అది ఇంకో బ్యాగ్ లో ఒక సెట్ ఎత్తి పెట్టుకుంటాం. ఎందుకంటే మంచిది. ఏం లేదు బాబా, ఏ వచ్చి మొత్తం సెంట బయట అయిపోయింది. మన టెక్నాలజీ జాబ్స్ అని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ జనరేషన్ సెట్ అయిపోయింది. గుర్తుంచి పని చేసేవాడు ఒకళ్ళ ఏ షోరూమ్ కన్నా ప్రోడక్ట్ వాళ్ళు సర్వీస్ దొరుకుతుంది. మనమే అన్ని జావా అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఏఐ వరకు అన్నీ చూసినాం. ఇప్పుడు వాళ్ళు నేరుగా ఏఐ అంతే, అన్నీ బాయ్. ఏఐ అంటే ఏమి అంతా అయిపోయిందండి. అది నాకు తెలిసి అంతా అయిపోయింది. ఎలా ఎన్ని గంటలకు అనుకుంటావా? 7 కంతా రెడీగా ఉన్నాను. నువ్వు పడుకునేదంతా 3 అవుతుంది. వర్క్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు చెయ్యి చెప్తాను. చెప్పదా ఏంటి 6 అయింది, ఇంకా పడుకొని ఉన్నారేమి? ఎయిర్పోర్ట్కి వెళ్ళరా? ఇదంతా కళ, నిజమైతే ఎంత బాగుంటుందో. అమ్మాయి వినాయక, బాగా జరగాలి స్వామి. అసలు టైం ఎంత అయింది? ఉంది బాగానే లేపాలి. చూద్దాం. త్వరగా రెడీ అవ్వు. సూపర్ బాబా. ఏం బా నువ్వు వేసుకో షూవా? షూలో అంటే సెకండ్ లగేజ్ ఇప్పుడు కంఫర్ట్ ఉంటుంది. నీ బ్యాగ్లో అయితే ఓపెన్ అంత ఖాళీ పెట్టుకున్నావు. ఏమో మాదంతా ఫుల్ అయిపోయింది అబ్బా. మా దాంట్లోకి జాగా లేదు, పాడు లేదు. ఏమున్నా అంత మనం పైన వేసుకోవాల్సిందే. నాకు ఒక 2 జీన్స్ చాలు. 5 రోజులు 10 రోజులు తిరిగేస్తాను. 5 రోజులు నువ్వు తిరిగేస్తావు ఒకే ప్యాంట్ వేసుకుని. నీ పక్కన డియోడ్రెంట్ అన్న ఎత్తుకున్నావు లేదా? ఎవరు ఎక్స్ట్రా లగేజ్ క్యారీ చేసుకుని మోసుకుని తిరిగే ఓపిక నాకు లేదు స్వామి. అయ్యో నాకు తెలిసి ఈరోజు స్నానం చేసిన లేదో డౌట్గానే ఉంది. హరహర స్నానమేనా? స్నానం చేస్తున్నాను.
నిజంగా చేసినాం. ఎరా అనిలో రెడీనా? తెలియకుండా ఎంత కష్టపడి కట్టినాం చెప్పరా, ఇది అదే ముఖ్యం. మంచి ప్లాన్ చెప్పులు వేస్తాం. ఏం చేస్తావు నువ్వు మాత్రం రా పోదామా? ఏం ఆశీర్వాదం నీకు వద్దా? ఏమే షూ కట్టుకొని వస్తాము. క్యాబ్ వచ్చింది కదా చూడు ఒకసారి. కింద ఉంటే క్యాబ్ చూసి వచ్చేయండి. కనీసం ఒక నిమిషం పడుతుంది. ఏమో బా బావా ఫుల్లీ లోడెడా? సూపర్. నువ్వు అనిల్ లగేజ్లు అన్నీ వచ్చేసినట్టేనా? ఓకే డన్. డిజి యాత్ర యాప్లో ఐడి వెరిఫై చేసుకుంటే ఎయిర్పోర్ట్లో అన్ని ఎంట్రన్సెస్ దగ్గర ఇంతే సాఫీగా అయిపోతుంది. సో హెసల్ ఫ్రీ అనమాట. అంత బడ్జెట్ లేదు బావా. ఏదైనా వదిలేసి వచ్చేయండి రా, మనం వెళ్ళిపోదామా? లైట్ ఆన్ టైము. ఏంది బాబు బొంగు స్టైల్లో అంత బ్రహ్మాండంగా ఉందా? చేతనైతే లోకమంతా హాయి నింపే ఓ మైలురాయే లేని దూరం ప్రేమ అంటే ఓ చిన్న జీవితంగా ప్రతి క్షణం బ్రతికేయరా చెరిపే అంచనాలనే మరి విశ్వం మొత్తం నీలో నీకే దొరుకురా చలో చలో సంచారి చల్ చలో 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 సంచారి చల్ చలో చలో సారీ
రెడీ టేక్. జనరల్లీ ఇలాంటి ట్రెక్ ఈజీగా వర్కౌట్ అవ్వాలి. మేము 2-3 years నుంచి అనుకుంటున్నాం, చాలాసార్లు అనుకున్నాం. అనుకోవడానికి ఏముంది, అనుకున్నది ఎంత అనుకున్నంత సేపు, కానీ జరగాలంటే మాత్రం చాలా కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమిద్దరం స్టార్ట్ చేసాం 24లో. అప్పుడు మా ఇంటి పనులు అని చెప్పి పర్సనల్ కమిట్మెంట్స్ 25 ఉన్నాం. కాశ్మీర్లో ఎవరన్నా లేపేశారు, ఆపరేషన్ సింధూర్ అని ఉత్తరాది అంటేనే వచ్చి పడిపోయింది. ఎవరు ఎక్కడ 26 మళ్ళీ మేమిద్దరం అనుకున్నాం ఏదో ప్యాకేజ్ టూర్ అన్నాడు. ఆడు చూస్తే మేము ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చేసరికి మే ఎండ్లో ఉన్నాము. ఆ వానల్లో చిక్కుకుంటా పోయామని మేమే ప్లాన్ చేసాము. సో మా ఇద్దరితో స్టార్ట్, ఎవరన్నా వస్తారేమో అని అడగడం మా ఇంటి నుంచే స్టార్ట్ చేసాం. ఏం నవే రమ్మన్నావా? ఏం లేదురా, కేదార్నాథ్ ట్రిప్ పోదామని. ఎవరెవరా? నేను అర్జున్ ఆల్రెడీ సుధీర్ని కూడా ఒకసారి అడిగిందా? అడిగావా? అడిగాను కదా. అడిగావా? అడిగాను కదా. ఏం వస్తావా? అది వాడు ఆల్రెడీ అడిగినాడు రా. ఎన్ని రోజులు? 7 days. ఎప్పుడా? మే ఫస్ట్ వీక్. మే ఫస్ట్ వీక్ 7 days. వాళ్ళు అస్సలు కుదరదు. ఆలోచించరా? ఆలోచించి చెప్తాను. ఆలోచించుకుంటే ఆనంద్ గారు కూడా ఉన్నాడే. ఎస్, ఎక్కడికి? వాళ్ళ ఇంటికి వచ్చినావా వాడే మీ ఇంటికి వచ్చినాడా? నేనే ఆనంద్ ఇంటికి వచ్చాను. ఓ సూపర్ బా. నేను అనుకుంటే యాక్చువల్లీ వాడిని యాడ్ చేద్దాం అనుకున్నా. ఇద్దరు ఒకే చోట తగిలినారే. చాలా రోజులుగా అనుకుంటా ఉంటాం కదా ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం సార్, కొంచెం గట్టిగానే ప్లాన్ చేస్తున్నాం. కేదార్నాథ్ పోదామని. ఓకే సూపర్. 7 days రా. ఇప్పటికి నేను మా బావ కన్ఫర్మ్ అంతే. మేము 3 అనుకుంటున్నాము. ఈసారికి ఇద్దరు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినాం. అందుకే నేను ఇంకోరన్నా వస్తారేమో అడిగి చూద్దామని ఫస్ట్ మీకు కాల్ చేస్తాను. బడ్జెట్ ఎంత మరి? అదే బడ్జెట్ అంటే కనీసం ఒక 50K అన్నా అవుతుందిరా. ఫ్లైట్ 20K అయ్యేటట్టుంది. ఓ అమ్మా, ఒరే నా వాళ్ళు అంత కాదులే కానీ ఏదన్నా షార్ట్ టర్మ్ లో చూద్దాం రా. 10-15 ఏం కన్సిస్టెంట్ కాదు కదా, సింగిల్స్ కి వెళ్ళేది కదరా. ట్రై చేస్తే ఏమైంది, ఏం పర్లేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు. స్వామి మనకు ఉండే ఇప్పుడు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ సీన్ లేదు. నూరా పురుషం నీదేం సంగతే? నేను ఓకే, నాకు ఏం ఇబ్బంది ఏం లేదు. నేను నాకు 1 week ముందు చెప్తే చాలా నేను ప్లాన్ చేసుకుంటాను. సీఎం ఓకే, అటైతే ఉత్సాహంగా ఉండవు అనమాట. ఏది ఎక్కువ ఇప్పటివరకు ట్రిక్ అంటే హైయెస్ట్ ట్రిక్, ఎక్కువ దూరము? చంద్రా పిక్ పోయినావా? మనం తిరుమల మెట్లు ఎక్కిండేది అంటే వేరే ట్రెక్లు ఏం పోలే. అంతకు మించి ఓకే సరే. ఎవరెవరు రాగలరు అనుకున్నాను వాళ్ళందరికీ కాల్ చేశాను. కజిన్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఒక్కొక్కరికి రీజన్ చెప్పారు. ఆఫీస్, మనీ, ఫ్యామిలీ రీజన్స్. సో ఓవరాల్గా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చాను. అదేరా, ట్రిప్ గురించి మెసేజ్ పెడితే నువ్వేం రిప్లై ఇవ్వో, కన్ఫర్మ్ చేయరా అంటే చేయవో, గడ్డపారేసి నాన్న పెడతా ఉంటావు. ఇది కన్ఫర్మా లేదా? కన్ఫర్మ్ వెళ్ళాను. డబుల్ బైక్స్. 1 minute లేట్ చేయకుండా మా 4 members-తో గ్రూప్ స్టార్ట్ చేశాం. ఏం పేరు పెట్టాలబ్బా? దోదాం తోందాం. తాగండి, బాలేదు. నాథ్ పోదామా? నాథ్ బద్రీనాథ్. చీ బాలేదు. లెట్స్ గో కేదార్, లెట్స్ గో జానీ అనుకుంటారు భయ్యా. స్టాప్, బాలేదు. డివినిటీ, నేటివిటీ 2 మిస్ అవుతుంది. ఏం పెడదాం? కేదార్, బద్రీ, పదరా. తెలుగులో ఉండాలనే పెట్టాం. మార్క్స్ సో మేమంతా కూడా కేదార్, బద్రీ. ఇది రెగ్యులర్ ట్రావెల్ లాగా కాకుండా కొంచెం డీటెయిల్ సిరీస్ లాగా చూద్దామని ఐడియా. సో అందుకే ఒక 4 to 5 episodes-లో మొత్తం ఈ ట్రావెల్ జర్నీ అంతా కవర్ చేద్దామని అండ్ ట్రైంగ్. సో డెఫినెట్లీ దిస్ విల్ బి రియలిస్టిక్ అండ్ ఎంగేజింగ్. దట్స్ మై ప్రామిస్. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. సో ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, కమెంట్, షేర్.
Cheers.